దాని వల్ల 25 మంది నిండు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు అంటే సాటర్డే నైట్ పైన సీలింగ్ కి తగిలి, అంటే వుడెన్ సీలింగ్ కి తగిలి గోవా సీనియర్ అఫీషియల్ సస్పెండ్ అయ్యారు. గ్యాస్ సిలిండర్ ఇస్ నాట్ ఎ థింగ్. ఒకసారి స్ప్రెడ్ అయిందనుకో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే ప్రాణాలు కోల్పోతారు. గోవాలో ప్రమాదకరమైన అగ్ని ప్రమాదం ఒకటి జరిగింది. దానివల్ల 25 మంది నిండు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళెవరు, వాటి గురించి ఏంటని ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడతాం. ఈ పర్టికులర్ టాపిక్ లో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, దేని ఏ బట్టి ఇది అయ్యింది అని మనం పిన్ టు పిన్ ఇంపార్టెంట్ పాయింట్ తోటి అలానే ఇన్వెస్టిగేషన్ తోటి కనుక్కున్నదే మనం చెప్తాము. బ్రించ్ బై రోమియో లైన్ అని ఒక నైట్ క్లబ్, అది ఆర్పోరా డిస్టిక్ లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ నార్త్ గోవా ఏ రీజియన్ లా. ఆ రోజు అంటే సాటర్డే నైట్, అంటే 6th డిసెంబర్ సాటర్డే నైట్ రద్దీ బాగుంటుంది. సాటర్డే నైట్ అంటే ఎక్కడైనా ఎలా ఉంటుంది మనకు తెలుసు. రద్దీ బాగుంది, చాలా మంది అక్కడికి వెళ్ళారు, అక్కడ ఎంజాయ్ చేయడానికని వెళ్ళారు. కానీ అలాంటి ఎంజాయ్మెంట్ ఇలాంటి దుర్ఘటమైన రాత్రిని తెస్తుందని ఎవరు ఊహించలేరు. ఇక్కడ మనం అందరిలాగా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళకుండా డైరెక్ట్ కీ పాయింట్లోకి వస్తే, అసలు ఈ ఫైర్, ఈ మంటలు అంటుకోగల కారణం ఏంటిది? మనం ఈవెంట్స్ చూస్తాం, లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడైనా చూస్తాం, కొన్ని సమ్టైమ్స్ బర్త్డేస్ కూడా చూస్తాం. ఫైర్ క్రాకర్స్ అని పెడతాం. ఫైర్ క్రాకర్స్ అంటే కూల్ ఫైర్స్, ఎలక్ట్రికల్ గా పనిచేస్తాయి. దాంట్లో బ్యాటరీస్ వేసేసి ప్లస్ మైనస్ అటాచ్ చేసినాం అనుకో, అవి ఫైర్ అయిపోతాయి. ఈ డాన్స్ ఫ్లోర్ కాడ కొంతమంది డాన్స్ చేసేటప్పుడు ఈ ఫైర్ క్రాకర్స్ అని పెట్టారు. ఈ ఫైర్ క్రాకర్స్ పైన సీలింగ్ కి తగిలి, అంటే వుడెన్ సీలింగ్ కి తగిలి అది అంటుకోవడం మొదలైంది. అంటుకున్న తర్వాత ఇది ఏమైందంటే స్లోగా గ్యాస్ సిలిండర్ కి తగిలి ఈ బ్లాస్ట్ అనేది హెవీగా అయిపోయింది. అంటే ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఫైర్ క్రాకర్స్ అంటే కూల్ ఫైర్స్, ఇంకోటి పైరో గన్స్ అని కూడా అంటారు వీటిని. వీటి ద్వారా, ఈ మంట ద్వారా, ఈ స్పార్క్స్ వల్లనే సిలిండర్ దాకా చేరి సిలిండర్ బ్లాస్ట్ అయ్యే విధంగా అయిపోయింది. మొత్తం వచ్చేసి 25 మంది చనిపోయారు. 25 మందిలా 5 టూరిస్టులు, 4 వచ్చేసి మన ఢిల్లీ నుంచి అండ్ 1 కర్ణాటక నుంచి. 20 మంది స్టాఫ్ క్లబ్, ఆ 20 మంది స్టాఫ్ మెంబర్స్. వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా నియరర్ ఏరియా కూడా కాదు, వాళ్ళు ఎక్కడి నుంచినో వచ్చారు. 20 మందిలలో నేపాల్, అస్సాం, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్నారు. ఇది నాట్ ఎ జస్ట్ ఇష్యూ, ఇట్ ఈస్ ఎ నేషనల్ ఇష్యూ. ఇది ఒక తప్పిదం వల్ల, ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వల్ల, పబ్లిక్ ఇలాంటి సేఫ్టీస్ లేని చోట ఉండడం వల్ల జరిగిన ఈ తప్పిదం ఇది. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టూరిస్ట్ కానీ వేరే దేశానికి అయినా, వేరే మన అవసరం అయితే మన నెక్స్ట్ కంట్రీకి వెళ్ళినా, వేరే ఊరికి వెళ్ళినా సరే ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగితే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ బ్లాస్ట్ అయితే ఇక్కడ ఎగ్జిట్ ఉందా లేదా, లేదు భూకంపం వస్తే ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి, దీనికల్లా ప్రికాషన్స్ ఏంటి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. లేకపోతే అక్కడ ఉన్న క్లబ్ మేనేజ్మెంట్ చెప్పలేకపోవడం వల్ల అలానే ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద స్టే ఆర్డర్ తీసుకోవచ్చు. ఇలాంటి సేఫ్టీ లేని చోట్ల 25 మంది, ఇట్ ఈస్ నాట్ ఎ నెంబర్. ప్రతి ఒక్కరు ఇండియన్సే. నేను ఫస్ట్ లో విన్నప్పుడు టూరిస్ట్ ఏమో అనుకున్నా, అంటే వేరే అనదర్ కంట్రీ నుంచి అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది ప్రతి ఒక్కరు ఇండియన్స్. ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నడిచింది. ఇప్పటిదాకా ఎంతమంది అరెస్ట్ అయ్యారంటే FIR రిజిస్టర్ అయింది. సురాభవన్ గౌరవ్ లిత్రాని అరెస్ట్ చేశారు. వాళ్ళ లైసెన్స్ అండ్ సేఫ్టీ క్లియరెన్స్ చూశారు. ఢిల్లీ నుంచి పోలీస్ టీం వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళతోటి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్నారు. 5 క్లబ్ మెంబర్లు, అలానే చీఫ్ జనరల్, అక్కడున్న క్లబ్ కి అలానే బార్ కి చీఫ్ జనరల్ ఉంటారు కదా, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. 3 గోవా సీనియర్ అఫీషియల్ సస్పెండ్ అయ్యారు. నైట్ క్లబ్ ఓనర్ తప్పైనా సరే ఇక్కడ ప్రతి ఒక్కరు తిరిగి గవర్నమెంట్ నే ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఈ సీనియర్లలో 3 సీనియర్ గోవా గవర్నమెంట్ అఫీషియల్స్ సస్పెండ్ అయ్యారు. ఎందుకంటే ఆ ఇల్లీగల్ దానికి పర్మిషన్ ఇచ్చినందుకు. గోవా చీఫ్ మినిస్టర్ అయిన ప్రమోద్ సేవాద్ మేజిస్ట్రేట్, గోవా మొత్తంలో ఇలాంటి సేఫ్టీ లేని ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయి అని ప్రతి ఒక్కరు చూస్తున్నాడు. అలా సేఫ్టీ సంబంధించి ఏం లేకపోయినా అది వెంటనే బ్యాన్ చేయాలని కూడా చెప్తున్నారు. కంపల్సేషన్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎక్స్గ్రేటియా అంటారు కదా మన భాషలో. అఫీషియల్ గా అయితే మనకి ఎలాంటి రాలేదు ఇంతవరకు. దెబ్బ తాకిన వారికి 50,000 అని, చనిపోయిన వారికి 1,00,000 2,00,000 అని చెప్పి బయట టాక్ నడుస్తుంది. అది కరెక్ట్ గా కాదో లేదో తెలియదు. మనకి ఈ పర్టికులర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి క్లారిటీగా వచ్చేసింది. ఇది కాగల కారణం కూల్ ఫైర్స్, బ్యాటరీస్ తోటి పనిచేసే ఫైర్స్. అండ్ సెకండ్ కారణం
ఇది 400 మీటర్స్ లాంగ్ లో ఉంది. ఫ్రమ్ ది పార్కింగ్ యార్డ్ నుంచి అని 400 మీటర్స్ లాంగ్ లో ఉంది. అంటే ఈ ఫైర్ ఇంజిన్ వచ్చినా సరే 400 మీటర్లు వెళ్ళి మరి అది ఆపాలి. అప్పటి వరకు కావాలంటే ఇది కాదు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ఇస్ నాట్ ఎ థింగ్. ఒకసారి స్ప్రెడ్ అయిందనుకో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే ప్రాణాలు కోల్పోతారు. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ జరిగింది. అండ్ ఆల్సో ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ జరిగినందుకు ఇక్కడ నాకు లోకల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇన్వెస్టిగేషన్ ని డీప్ గా తీసుకెళ్తున్నారు. సో మీరు నేను చెప్పే ఒకటే వర్డ్ ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, వేరే ఊరు వెళ్ళినా వేరే ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఫస్ట్ మీ సేఫ్టీ మంచిగా ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలాంటి ఇన్సిడెంట్ జరిగితే నేను తప్పించుకోగలనా లేదా చూసుకోండి. మీరేనే కాదు, మీరు ఒకవేళ బస్ లో ప్రయాణిస్తే బస్ లో చూసుకోండి, వెహికల్ ప్రయాణిస్తే వెహికల్ లో, కార్ లో ట్రావెల్ చేస్తే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లేవో చూసుకోండి. ఇది ఏంటంటే ఒక డిజాస్టర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టు ఉంటది, వేరే వాళ్ళని కూడా కాపాడుతున్నట్టు కూడా ఉంటది. మీ ద్వారా మీరు ఒక రూట్ వెతుకొని వెళ్తే వాళ్ళు కూడా నీ వెనక వస్తారు. సో ప్లీజ్ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి చూడండి, సేఫ్టీ సెక్యూర్ అని ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోండి. గోవా ఈజ్ ఏ టూరిస్ట్ స్పాట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం ఇప్పుడు గోవా ఇన్సిడెంట్ ని చూస్తుంది. రేపు ఎవరైనా రావడానికి గోవాకి రావాలంటే భయంకరంగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో జస్ట్ ఇన్ దిస్ ఇయర్ ఓన్లీ 10 million పీపుల్స్ గోవాని విజిట్ అయ్యారు. అండ్ ఆల్సో ఇంకొకటి దురదృష్టమైన న్యూస్ చెప్పాలంటే, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఫస్ట్ గోవాలో స్టార్ట్ అయింది January 1st. ఆంధ్ర అబ్బాయిని కొట్టి చంపేశారు అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్. అండ్ నౌ దట్ వాజ్ రిపీటెడ్. గోవాలో 25 మంది